మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు తోడు నీడ ఫౌండేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారు, లైఫ్ కోచ్. ఎన్నో జీవితాలను మార్చి ఇవాళ మన ముందు ఉన్నారు. అమ్మగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే ప్రేమ్. మనం రెగ్యులర్ లైఫ్లో మొబైల్ అనేది ఒక జీవితంలో ఒక పార్ట్ లాగా అయిపోయింది అనమాట. ఈవెన్ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా పేరెంట్స్ తో కలిపే టైం కూడా దాంతో ఇష్టపడుతున్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా పిల్లలతో గడపాల్సిన టైం కూడా మొబైల్ తో గడిపేస్తారు. అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందమ్మా వాళ్ళ లైఫ్ లో? అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తోందంటే, సంవత్సరం లోపు పసిపిల్లలు కూడా ఆడుకోవడానికి మొబైల్ ఇస్తున్నారు. ఇక్కడ కట్టుకొని పిల్లలకి అన్నాలు పెడుతున్నారు. అంటే వాళ్ళు మొబైల్ చూస్తూనే భోజనం చేస్తారు. లేకపోతే మొబైల్ లేకపోతే మా వాడు భోజనం చేయడండి అంటారు. అసలు మొబైల్ అనేది ఉందనే విషయమే వాడికి తెలియదు. నువ్వు నేర్పిందే కదా, నువ్వే కదా వాడికి ఇచ్చి ఆడుకుంటాడని వాడు ఇలా ఆడుకోవడం మొదలెట్టాడు. వాడికి అది ఎడిక్షన్ అయిపోయింది. ఇక పెద్దల దగ్గరికి వస్తాయి, అదే చదువుకునే పిల్లల దగ్గరికి వస్తాయి. పార్కుకి వాకింగ్కి వెళ్తాం మేము. మా డ్రైవర్లు ఉన్నారు, ఎప్పుడు చూడు ఇంతే, ఇదే ఇలా తిప్పుతూనే ఉంటారు. కొన్నాళ్ళకి 2000 ఇలా అయిపోతాయేమో అనిపిస్తుంది నాకు. తిప్పి 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 అలవాటు అయిపోతుంది. నువ్వు ఫోన్ లేనప్పుడు కూడా ఇలా అనపోతే తోస్తుంది, నీకు తెలియకుండానే ఇలా వచ్చేస్తుంది అంతే. అంతలా ఎడిక్షన్ అది. అది ఒకసారి అంటే అలవాటు, అది దురలవాటు, అది కూడా మించిపోతే ఎడిక్షన్ అది. ఇక పెద్దవాళ్ళు ఉన్నారంటే భార్య భర్త పక్క పక్కనే కూర్చుంటారు. ఈవిడ మొబైల్ ఈవిడ చూసుకుంటుంది, ఆయన మొబైల్ ఆయన చూసుకుంటుంటాడు అంతే. ఎక్కడో ఒక కార్టూన్ చూశాను, మదర్స్ డేకి పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళారు. తల్లి పిల్లలు ఒక చోట ఉండట్లే కదా ఈ రోజుల్లో, సింగిల్గా ఉన్న వాళ్ళు వేరే ఉంటున్నారు. ఆవిడ ముసలావిడ అయిపోయింది, ఒకతే ఉంటుంది. అమ్మని గ్రీట్ చేద్దామని వెళ్ళారు. అందరూ సోఫాల్లో కూర్చున్నారు, పిల్లలు తల్లి అందరూ ఎవరు మొబైల్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈవిడ ఒక్కదానికే మొబైల్ లేదు. అంటే పిల్లలతో గడుపుదామని మొబైల్ చూడటం లేదో ఏమో, ఈ మొక్కతి కళ్ళు పెద్ద చేసుకుని ఏంటిది అన్నట్టు చూస్తోంది. పిల్లలు మాత్రం చాలా సీరియస్గా మొబైల్ చూసుకుంటున్నారు. అదే మీరు వెళ్ళిన ప్రయోజనం ఏంటి? తల్లితో గడపాలని. మీ మొబైల్ మీరు చూసుకుంటుంటే మీరు తల్లితో గడిపినట్టు ఎలా అవుతుంది? అమ్మతో 4 మాటలు మాట్లాడచ్చు కదా. ఆవిడ ఏం చేయాలో తెలియక తెల్లబోయి చూస్తోంది. అలాగా జీవితంలో ఒక ఎడిక్షన్ అయిపోయి రాత్రి పగలు మొబైల్ పడుకునేదాకా మొబైల్ చూస్తారు. ఎప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా పక్కన మొబైల్ పెట్టుకుని చూస్తారు. చిన్న ఏడాది పిల్లలు కూడా మొబైల్ లేదే భోజనం చేయటల్లా. దీని ప్రభావం ఎంతవరకు ఉంది? ఫిజికల్గా కళ్ళు దెబ్బతింటాయి ఆ లైటింగ్కి. తర్వాత అందులో వీళ్ళు చూసేవి ఏముంటాయి? జోక్స్ ఉండవు. హారర్ మూవీసు, లేదా ఎలా కొట్టుకుంటున్నారు ఇలాంటివి చూస్తారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మనసు మీద దాని ప్రభావం పడుతుంది. అలాంటి హారర్ మూవీస్ చూసినప్పుడు, ఒకళ్ళని హత్య చేయడం చూసినప్పుడు, రేప్ చేయడం చూసినప్పుడు, ఇలాంటివన్నీ చూసి ఇలా మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే కోరిక కొంతమందిలో కలుగుతుంది, అందరిలో కాకపోయినా. అంచేత వాళ్ళు కూడా ప్రేరేపితమయ్యి అది అలా మనం కూడా చేద్దాము అన్న కోరిక కలుగుతుంది. ఇవన్నీ దుర్లక్షణాలు, దురలవాట్లే కదా. దాన్ని చూడటం వల్లే కదా వీడికి అలాంటి కోరిక కలిగింది. అలాంటి కోరిక కలగడం వల్లే కదా అది తీర్చుకోవడానికి వాడు కూడా రేప్ సీనో మర్డరో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పేపర్లలో చూస్తుంటాం 2-3 కలిసి హత్య చేశారు అని. అసలు హత్య అంటేనే హడిలు తెచ్చేవాళ్ళు కత్తి పట్టుకోవడానికి. అలాంటిది 2-3 కలిసి హత్య చేశారు. వీడి ఫ్రెండ్ని పిలిచాడు. ఫ్రెండ్ ఎలా వచ్చాడు? వీడికి బుద్ధి లేదనుకో, ఒరే పలానా వాళ్ళని చంపాలి చూడరారా అంటే వాడు వచ్చేస్తున్నాడు. అంటే హత్య చేయడం అనేది చాలా ఏదో కూర తరిగినంత కామన్ అయిపోయింది. వాడిని మనం హింసిస్తున్నాము, వాడిని హత్య చేస్తున్నాము, వాడు బాధపడతాడు, వాడు ఏడుస్తాడు, వాడికి బ్లడ్ వస్తుంది, ఇలాంటి బాధలు ఏమీ లేవు. హత్య చేస్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ. మరో ప్రపంచమో ఏదో ఒక సినిమా ఉండాలి, చాలా పాతకాలం, 50 ఏళ్ల కిందట 60 ఏళ్ల కిందటనో, అది నాగేశ్వరరావు తీసిన సినిమా. అందులో వాళ్ళు 2 ఫ్రెండ్స్ ఒక డిటెక్టివ్ నవల చదువుతారు. ఆ డిటెక్టివ్ నవలలో ఒక చిన్న పిల్లవాడిని నీళ్ళలో ముంచి చంపేస్తారు ఆ కథలో. అప్పటి నుంచి వాళ్ళకి ఒక కోరిక, పిల్లాడు నీళ్ళల్లో మునిగితే వాడు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది, మనం కూడా ఒకరిని చంపాలి అని. ఎవడో స్కూల్కి వెళ్ళొస్తుంటే ఒక పిల్లని పట్టుకున్నారు, నీళ్ళల్లో ముంచేశారు, చంపేశారు వాడిని. పాపం నాగేశ్వరరావుకి ఒకే ఒక్క కొడుకు. ఆ ఒక్క కొడుకు రాత్రి రాలేదు, పొద్దున్న రాలేదు, ఏమైందా అని వీడు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే పిల్లాడు చచ్చిపోయాడు. వాడి జీవితం పాడైపోయింది కదా, వాడుకున్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు కదా. అవన్నీ వీళ్ళకి అనవసరం కదా, వీళ్ళ కోరిక తీరడమే వీళ్ళ ప్రధానం. అప్పుడు దాని మీద వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు అది చదివారు, ఆ డిటెక్టివ్ నవల్లో ఇది ఉంది. అంటే ఎలాంటివి చదువుతున్నారు? పూర్వం రామాయణం భారతాలు చదవకపోతే మంచి కథలైనా చదవచ్చు కదా. అంచేత ఇలాంటి కథలు చదవడానికి, ఇలాంటి హారర్ మూవీస్ చూడడానికి మనుషులు ఎడిక్ట్ అయిపోతున్నారు దానికి బాగా. అలాంటివి చూస్తేనే ఇష్టం, ఇలాంటి సీన్లు ఉంటేనే ఇది చదవడానికి ఇష్టం. అంచేత మనసు ఎటు ప్రేరేపిస్తోందంటే దుర్మార్గ పనుల మీద, అవి అవాంఛితమైన పనుల మీద, చేయకూడని పనుల మీద మన మనసు లగ్నం అవుతోంది. దానికి మూలం ఏమిటాయి అంటే ఇది ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ఉండడం వల్ల
మాకు డ్రైవర్లు అందరూ మధ్యాహ్నం ఖాళీగా కూర్చుంటారు కదా, ఎప్పుడైనా కిందకి వెళ్తే ప్రతి ఒక్కడు ఇదే ఉద్యోగం. 5,000 ఫోన్లు ఎప్పుడో పోయినాయి. అసలు అందరూ స్మార్ట్ ఫోన్లే. వాడికి డబ్బులు లేకపోయినా సరే వాడికి స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎందుకని? స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు యూట్యూబ్లో. అది చూడడం కోసమని 15,000 20,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటారు, అప్పు చేసైనా సరే. అది ఇగో ఇలాంటివి చూస్తుంటారు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? ఏదో వాడెవడో హత్య చేసి తప్పించుకున్నాడు సినిమాలో, కానీ నువ్వు తప్పించుకోలేకపోవచ్చు. నువ్వు దొరికిపోతే శిక్ష పడుతుంది, నీ కుటుంబం ఏమైపోతుంది అవి ఏమీ ఆలోచించరు. ఆ క్షణంలో ఆ పని కావాలంతే. ఆ హత్య చేసి చూడాలి అంటే అంతే, వారు రేప్ చేసి చూడాలంటే అంతే. రేప్ సీన్లలో కూడా ఎవరు 4-5 కలిసి సామూహిక అత్యాచారం మీద పేపర్లలో చూస్తుంటాం. ఇంతమంది ఎలా చేయగలుగుతున్నారు, ఒక స్త్రీని ఎలా హింసించగలుగుతున్నారు, దాని ముఖంలో ఏడుపు బాధ కనపడుతుంటే అసలు మీకు మూడెట్లా వస్తుంది, అసలు ఎలా చేయబుద్ధి అవుతుంది అంటే దానికి జవాబు లేదంతే. అక్కడెక్కడో చదివారు, చేయాలనుకున్నారు, చేశారు అంతే. అంచేత ఇలాంటి దురలవాట్లన్నింటికీ మూలాధారం ఇది. ఫేస్బుక్ కూడా అంతే కదా, ఫోన్లలో ఉంటేనే కదా ఫేస్బుక్ వస్తుంది. ఫేస్బుక్లో చూసి ఎక్కడో పేపర్లో చదివాను, పాకిస్తాన్ నుంచి 4 పిల్లల తల్లి పాకిస్తాన్ నుంచి పరిగెత్తుకు వచ్చింది వాడి కోసమని ఇండియాకి. 4 పిల్లల తల్లి పిల్లల్ని కాదనుకొని పాకిస్తాన్లో పిల్లల్ని వదిలేసి ఇండియా వచ్చిందంటే దాన్ని ఏమనాలి? అసలు కన్న తల్లేనా అనిపిస్తుంది. అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంచేత అసలు రిలేషన్స్ మర్చిపోతున్నారు. తల్లి బిడ్డలు అంటే బిడ్డ కోసం ప్రాణం పెడుతుంది తల్లి, అలాంటిది పిల్లల్ని కూడా వదిలేసి ప్రేమికుడి కోసం వచ్చింది అంటే ఒక పెళ్ళైన స్త్రీ 4 పిల్లల తల్లి ఎలా వచ్చింది అంటే నిన్ను ఏదో ఆకట్టుకుంది? ఫేస్బుక్లో మాటలే కదా, ఫేస్బుక్లో కబుర్లే కదా. ఈ కబుర్లకి ఎలా ఆకర్షణలో పడిపోతావు? కొంత వయసు వచ్చిన తర్వాత కొంత మెచ్యూరిటీ ఉండాలి కదా. టీనేజ్లో పడ్డారంటే తెలిసి తెలియని తనం అనుకుంటాం. ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు మెచ్యూరిటీ రావాలి, ప్రపంచం అంటే ఏంటో తెలియాలి. అవి ఏమీ తెలియటల్లా, వాడిని కలుసుకోవాలి అంతే. వాడు కూడా లేవర్ లాంటి వాడే, వాడేం కోటీశ్వరుడా? వాడు ఎంతవరకు నేను పోషిస్తాడు? ఏదో గుడ్డ పెట్టగలుగుతాడు. ఆ ఒక్కదానికి అంత దూరం నుంచి ఇంత దూరం రావాలి, ఆ దేశాలు వదిలిపెట్టి. చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వార్తలు చూసినప్పుడు. మొబైల్ ఫోన్ వాడడం వల్ల బంధాలు కూడా తెగిపోతున్నాయి. అనుబంధాలు అనేవి శాశ్వతంగా దూరం అయిపోతున్నాయి. ఫోన్ మీద ఉండే ఇప్పుడు మా తోడు నీడ అందరూ 50+ 60 ఏజ్ వాళ్ళే ఉంటారు కదా. ఒకప్పుడు మాకు కమ్యూనిటీ లివింగ్ అని ఉండేది. అంటే పెళ్ళి కాకపోయినా, పెళ్ళి ఇష్టం లేకపోయినా 4 ఆడవాళ్ళు కలిసి ఒక మీ 25 వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉంటారు కదా. అలా హాస్టల్లో ఉన్నట్టు 4 కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉండొచ్చు, 4 మగవాళ్ళు కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉండొచ్చు. అలా పని మనిషి వంట మనిషి అన్నీ సమకూర్చుకుంటారు. అది ఖర్చు షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవడంలో మీకు ఖర్చు తగ్గుతుంది, ఒకళ్ళకొకళ్ళు తోడు ఉంటారు అనే ఉద్దేశం ఉండేది ఒకప్పుడు తోడు నీడలో. అలా 10-15 మంది మనుషులు ఉన్నారు కూడా. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోయింది. అంటే మనుషులకి మధ్య ఉండే బంధాలు తగ్గిపోతాయి. ఒక తోడు నీడలో కాదు, ప్రపంచంలో కూడా. ఇప్పుడు ఎవరితో కలిసి ఉండడానికి ఇష్టపట్టాలా? ఏ 2 మనుషులు ఒకే ఇంట్లో ఉండడానికి ఇష్టపట్టాలా? భార్యాభర్తలు అంటే తప్పదని ఉంటున్నారు అంతే. వాళ్ళు కూడా ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి ఫోన్లు వాళ్ళవే, ఎవరి అలవాట్లు వాళ్ళవే, ఎవరి రూములు వాళ్ళవే అన్నట్టు ఉంటున్నారు. సో కలిసి అంటే సమాజం అంటే మనం అందరం కలిసి ఉండాలి అని అన్న భావన పోయి నేను అన్న భావన వచ్చింది. ఇది ఎప్పుడు నేను, నా ఇల్లు, నా సుఖం, నా సంతోషం. అందరూ సింగిల్సే మాకు తోడు నీడలో. అమ్మ ఈవిడ ఖాళీగా ఉంది, మీ ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు కదా అంటే నాకు కుదరదు మేడం, నాకు ఎవరితోటి పడదు అని చెప్పకపోయినా నాకు నచ్చదు మేడం ఇంకోళ్ళతో. అలాగే ఇంకోళ్ళు కూడా అదే అంటారు, ఆవిడతో నచ్చదండి, నేను వేరే ఉంటాను. ఎవరి మటుకు వాళ్ళు ఇలా సింగిల్గా ఉండే బదులు ఒక మనిషితో కలిసి ఉంటే 2 రూమ్స్ ఉన్నాయి, ఎవరి రూమ్లో వాళ్ళు ఉండండి, నచ్చినప్పుడు హాల్లో కూర్చోండి, కబుర్లు చెప్పుకోండి, ఓ సినిమాకో షికారుకో దేనికో దానికి తోడు ఉంటారు కదా. అంటే మాకు తోడక్కర్లేదండి, మాకు బయట బోల్డ్ మంది ఉన్నారు కావాలంటే అన్న పరిస్థితి వచ్చేస్తోంది సమాజంలో. నేను అన్న భావన పోయి, మనము అన్న భావన పోయి నేను ఎప్పుడైతే వచ్చిందో అందరూ సింగిలే. ఎవరితో కలిసి ఉండడం ఇష్టం ఉండదు. ఖాళీ టైంలో ఫోన్, ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయండి, ఎంగేజ్. ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. వీళ్ళతో ఒక అరగంట మాట్లాడతారు, ఇది అయిపోయింది. వాళ్ళతో ఒక అరగంట మాట్లాడతారు. అలా వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో మాట్లాడుకోవడంలో ఉండే ఆనందం కలిసి ఉండటం లేదు. అదే నాకు అర్థం కాని విషయం. కలిసి ఉంటే ఎందుకు ఉండదు? ఎంతసేపు మాట్లాడుకున్నా మీకు మనిషి ఇలా ముఖతహా కూర్చొని మాట్లాడుకోవడానికి, ఫోన్లో మాట్లాడుకోవడానికి తేడా ఉండదా అంటే ఇదే బాగుందంటారు చాలామంది. మర్చిపోతున్నారు. అంచేత మానవ బంధాలు, సంబంధాలు అనేవి పోతున్నాయి, క్రమేపీ పోతున్నాయి. ఇదిగో ఇలాంటి ఆర్టిఫిషియల్ దాంతో సాటిస్ఫై అవుతున్నారు జనం. అంచేత ఫోన్ అనేది ఒక ఎడిక్షన్. ఇది దానివల్ల బంధాలు తగ్గిపోతున్నాయి, మానసికమైన బంధాలు పోతున్నాయి. ఇప్పుడు మేము 10 మంది కలుస్తాం అనుకోండి, ఎప్పుడైనా నిన్ననే మాది ఏదో ఒక ఆవిడ ఎవరో గెస్ట్గా పిలిచారు, భోజనానికి పిలిచారు, 10 మంది వెళ్ళాం, 10-12 మంది వెళ్ళాం. అక్కడ అంతే, ఎవరు ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒక ఉండపైన వీడికి ఫోన్ వస్తున్నా హలో అంటూ వెళ్ళిపోతారు అంతే. 10 మంది కూర్చొని మాట్లాడుకోవడం అనేది టైం తగ్గిపోతుంది. ఫోన్కి సరిపోట్ల పొద్దంతా.
ఎంతవరకు మొబైల్ ఫోన్ మీ తప్పనిసరిగా జీవితంలో ఉండడం అవసరమే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని గబగబని ఇంటి నుంచి ఫోన్ వస్తే నేను అటెండ్ అవ్వగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నాం. ఉండడం అవసరమే, కానీ ఎడిక్ట్ కాకూడదు, ఎడిక్షన్ కాకూడదు. ఖాళీ సమయంలో నేను ఫోన్ చూస్తా అని కాకుండా ఖాళీ సమయంలో ఇంటికి ఉపయోగపడే పని ఏదైనా చేసుకుంటే ఆనందం కదా. ఖాళీ సమయంలో పిల్లల్ని చూసుకుంటే ఆనందం, ఖాళీ సమయంలో భార్యాభర్తలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఆనందం. అది పోయింది. టీవీ, ఫోను ఈ రెండింటికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కష్టం బాగుపడ్డం. అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు.